వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను సింధూర. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఊపందుకుంది. ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సర్వేల్లోనూ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. గోపన్న చేసిన మంచి పనులను స్మరించుకుంటూ ఆయన సతీమణి మాగంటి సునీత వెంట ప్రజలు వేలాదిగా కదులుతున్నారు. ఇక రెండో టాపిక్ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విచారణ వేగవంతమైంది. అఫిడవిట్ దాఖలు చేసిన 8 మందిలో 4 ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే ముగిసింది. మిగిలిన 4 శాసనసభ్యుల్లో 2ని స్పీకర్ ఇవాళ విచారించారు. రేపు మరో 2ని విచారించనున్నారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో పత్తి రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆర్టీఓ చెక్ పోస్ట్ సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారంటూ అధికారులపై కత్తి దూశారు. ఇక నాలుగో టాపిక్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీలు బంద్ 4వ రోజు కూడా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. బంద్కు ఏఐఎస్ఎఫ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు హన్మకొండలో విద్యార్థి సంఘాలు మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ గులాబీకే ప్రజలు పట్టం కట్టారు. జూబ్లీ హిల్స్ లో జనం తీర్మానించారు. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 దానం కడియంపై ఏంటి నిర్ణయం, వేగవంతమైన స్పీకర్ విచారణ అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 పత్తి రైతుల పంతం ఆసిఫాబాద్ లో జాతీయ రహదారి దిగ్బంధించారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 హన్మకొండలో సురేఖ ఇల్లు ముట్టడి, ఉధృతమవుతున్న విద్యార్థుల ఆందోళన అంటూ టాప్ 4 న్యూస్.